హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారికి ఏ నెంబర్స్ ఫ్రెండ్లీ నెంబర్స్, ఏ నెంబర్స్ ఎనిమీ నెంబర్స్, ఏ నెంబర్స్ న్యూట్రల్ నెంబర్స్, అంతేకాకుండా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి ప్రొఫెషన్స్ ఏంటి, కలిసి వచ్చే కలర్స్ ఏంటి, ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు నెంబర్ 3 సిరీస్ లోకి వస్తారు. వీరికి లక్కీ నెంబర్స్ 1, 2, 3, 5, 9, న్యూట్రల్ నంబర్స్ 4, 7, బ్యాడ్ నంబర్స్ 6, 8. వీరికి గ్రహాధిపతి గురువు. అయితే వీరు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదుగుతారు. మొదట్లో సామాన్యంగా ఉన్న క్రమేపీ ధనవంతులవుతారు. వీరికి విద్యారంగం చాలా బాగా కలిసి వస్తుంది. చాలా ఎక్కువ స్థాయిలో విద్యను అభ్యసిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా మంచి విజయాలు అందుకుంటారు. వీరిలో కొంతమందికి భార్యను చెప్పు చేతల్లో ఉంచుకునే సామర్థ్యం ఉంటే మరికొంతమందికి అదే సమస్యగా కూడా మారుతుంది. అయితే రాజకీయ రంగంలో కూడా వీరు రాణిస్తారు. సాధారణంగా ఎదుటివారిని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తూ తమ పంతం నెగ్గించుకుంటారు. ఎక్కువ మందికి సంసార జీవితాల్లో అపశృతులు వస్తాయి. ఇంట ఓడి రచ్చ గెలుస్తారు. వీరిలో కొంతమందికి విపరీతమైన టెన్షన్, యాంగ్జైటీ ఉంటుంది. ప్రతి పనికి ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వైవాహిక సంబంధం సరిగా ఉండదు. వీరు ఎక్కువగా ఆందోళన చెందిన అది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. వీరు ఒక్కొక్కసారి ఏ విషయాలు ముఖ్యమైనవి, ఏ విషయాలు ముఖ్యం కాదు అనేది డిసైడ్ చేయలేరు. ఇతరుల కుట్రకు తరచూ బలైపోతారు. వీరికి మంచి కృషి, ప్రయత్నం, గొప్ప సక్సెస్ ఉంటాయి. వీరికి సినీ రంగం కూడా కొంతవరకు కలిసి వస్తుంది. సిరి సంపదలు వరించి గొప్ప ధనవంతులు అవుతారు. సంఘంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా కోల్డ్, గుండెకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కొంతమంది దురదృష్టవంతులు కూడా ఉంటారు. వీరికి దురదృష్టం ఎదురైనప్పుడు పదవి, డబ్బు, అనుచరులు చుట్టూ ఉన్న వీరు ఏమీ చేయలేరు. వీరికి అహంభావం, నిర్లక్ష్యం పనికిరావు. ఎంత ఆత్మీయులైనా సరే వారిని కూడా నమ్మకూడదు. మేధా సంపత్తి కలిగి సమాజంలో గౌరవం కలిగి ఉంటారు. వీరు సృజనాత్మకత, కళాత్మకత, పరోపకార బుద్ధి కలిగి గురువులుగా, విద్యావేత్తలుగా, వేదాంతులుగా, మంచి ఆధ్యాత్మికత కలిగి జ్ఞానముగా ఉంటారు. క్రీడలు, బ్యాంకింగ్ రంగాలు కలిసి వస్తాయి. ఈ 3వ నంబర్ వ్యక్తులు వ్యక్తిగత పరువు ప్రతిష్టలు కలిగి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత, దైవ సంబంధిత కార్యక్రమాలంటే ఇష్టపడతారు. వీరు జ్ఞానులు మరియు దైవిక విషయంలో అదృష్టవంతులు. వీరు సహజంగా శక్తివంతులు. స్నేహితులను, పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. వీరికి మంచి దైవానుగ్రహం ఉంటుంది. వీరి మంచి ఆలోచనలు, తెలివితేటలు కలిగి ఉంటారు. ఉన్నత మార్గాలను అన్వేషిస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్వతంత్ర ఆలోచనలతో ఆత్మాభిమానం కలిగి ఉంటారు. వీరికి మంచి గుణగణాలు, మేధోపరంగాను ఉన్నతాశయాలు కలిగి ఉంటారు. వీరు హుందాగాను, గౌరవంగాను ఉంటారు. ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారు. సాంప్రదాయవాదులుగాను ఆచార వ్యవహారాలు పాటిస్తారు. కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంటారు. వీరు గొప్ప బాధ్యతాపరులుగా, కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. జాతక చక్రంలో గురుడు బలంగా ఉన్నప్పుడు వీరికి అకౌంట్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. మరియు శాస్త్రవేత్తలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరి నష్టాలు, సుఖదుఖాలకు ఎవరికీ తెలియనివారు. వీరి దగ్గర ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. వీరు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ పెద్దల సమక్షంలోనే వివాహం అవుతుంది. వీరికి జీవిత భాగస్వామి ద్వారా సహాయం లభిస్తుంది. వీరు అత్యంత మంచివారిగా ఉంటూ అందరి మన్ననలు పొందుతారు. నిరంతరం శక్తివంతంగా, సంపన్న పరులుగా ఉంటారు. వీరు ఏ పని ఎంచుకున్నా వారి యొక్క కల్పనా శక్తితో ముందుకు దూసుకుపోతారు. అందరికీ హాస్యాన్ని, ఆనందాన్ని పంచుతారు. దేశానికి కూడా చాలా లాభసాటిగా ఉంటారు. మరికొంతమంది చిన్నతనం నుండే కుటుంబ బాధ్యతలు మోయవలసి ఉంటుంది. వీరికి అవసరానికి తగినట్లుగా ఆర్థిక సహాయం అందుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. వీరి జీవితంలో ఉన్నత స్థాయిని కోరుకుంటారు. అలాగే వాటిని సాధించుకుంటారు. ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఈ 3 గుణాలను కలిగి ఉండి మంచి బుద్ధి, మంచి జీవిత గమనం, మంచి సంప్రదాయం, మంచి సంపద పొందుతారు. ఊహాశక్తిని కలిగి ఉంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మూడీగా ఉండిపోతారు.
వీరి జీవిత ద్వితీయార్థంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. అందమైన దుస్తులు ధరించడానికి, ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. భావాలను బాగా చక్కగా చెప్పగలగడం, భావ వ్యక్తీకరణ ఉన్నతంగా ఉండాలనుకోవడం వీరి యొక్క ముఖ్య లక్షణం. అందరితో కలిసిపోవడం, రచనలు చేయగలిగే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండటం, కళల పట్ల ఆసక్తి కలిగి ఉండటం వీరి ముఖ్యమైన లక్షణాలు. అంతేకాకుండా వీరికి సభలో ప్రసంగించడం, వీరెప్పుడు ప్రచారంలోనూ పేరులోనూ ఉండాలని తపన పడటం, కుశాగ్ర బుద్ధి, మేధో వికాసం కలిగి ఉండటం వీరి ముఖ్యమైన లక్షణాలు. వీరిలో ప్రతిభ, ప్రేరణ, కల్పనా చాతుర్యం, బహుముఖ శక్తిశాలులుగా, అదృష్టం, సంతోషం, ఆనందం, తెలివితేటలు, దివ్యశక్తి, మంచిని ప్రబోధించడం లాంటి మంచి పాజిటివ్ గుణాలు కలిగి ఉండటం. వీరికి కొంత అహంకారం, గర్వం, ఈర్ష్య, అసూయ, స్వార్థం, ఆశయ సాధనలో అతిగా ప్రవర్తించడం వంటి నెగిటివ్ లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఓర్పు, సహనం లేకపోవడం, నిరర్ధకమైన ఆలోచనలు తనకు తాను ఉన్నతంగా భావించుకోవడం, ముభావ స్వభావం కలిగి ఉండటం, మూడీగా ఉండటం, విలాసం, భోగాల కోసం ఆరాటపడటం, గాలివార్తలు మోసే గుణం కలిగి ఉండటం, అతిగా మాట్లాడటం, హేళన చేయడం కూడా వీరి యొక్క నెగిటివ్ లక్షణాలే. వీరికి ముఖ్యంగా బహుభాషా పాండిత్యం ఉంటుంది. వేదం, జ్యోతిష్యం, న్యాయం, మీమాంస, కవిత్వం, సాహిత్యములు, గణితం, చిత్రకళ, సాంప్రదాయ విద్యలు బాగా ఇష్టపడతారు. పండితులుగా, పీఠాధిపతులుగా ఉంటారు. వీరికి టెక్నికల్, మ్యాథమెటిక్, సిఏ, బ్యాంకింగ్ రంగాలలో చాలా బాగా రాణిస్తారు. 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు ఎదుటివారికి ధనాన్ని అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. బుక్ షాపు, జెరాక్స్ షాపులు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ప్రతి నెలలో గురువారం ఏ పనైనా ప్రారంభిస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చే రంగులైనటువంటి ఊదా రంగు, పసుపు, గులాబీ రంగుల వస్త్రధారణ చేయడం కూడా చాలా మంచిది. దానితో పాటు వీళ్ళు ఎల్లప్పుడూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అంతేకాకుండా శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటే వీరికి ఉన్న అన్ని సమస్యల నుంచి బయటపడతారు. వీరు కనుక కనకపుష్యరాగం అనే రత్నాన్ని ధరిస్తే మంచి అభివృద్ధిని చూస్తారు. అయితే మనం చేసేటువంటి 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ అనేది మరింత అభివృద్ధిని చేకూరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.